ఏంటంటే కొల్లు రవీంద్ర గారికి రెండు బాగా ఆర్థిక లావాదేవీలు చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి ఆస్కారం ఉన్నటువంటి రెండు శాఖల్ని వారికి ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ, మైనింగ్ శాఖ. రెండు శాఖలు వారి దగ్గరే ఉన్నాయి. నాకెవరో తెలుగుదేశం మంత్రులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ముఖ్యులు చెప్పింది ఏంటంటే అక్కడక్కడ ఈ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు లేకపోతే ఎయిర్పోర్ట్లోనో లేకపోతే పెళ్లిళ్ళలోనో కలిసినప్పుడు మాట్లాడేది ఏంటంటే అంటే మా ఇద్దరిది ఒకే ఊరు అన్న ఉద్దేశంతో వాళ్ళు మీ ఓడికి ఆ రెండు శాఖలు ఇచ్చింది మా ఓళ్ళకి సంచులు తీసుకొచ్చి ఇవ్వటం, ఏమన్నా సంచులు ఇచ్చేప్పుడు రాలితే ఈ ఎరుకుని జేబులో పెట్టుకు వెళ్ళమనే ఇచ్చారని చెప్తే వాళ్ళేమనుకున్నారు, మనోడు జాగ్రత్తగా చూస్తాకి చాలా అసలు మామూలుగా మేకవన్న పులి, మావాడు మేకవన్న పులి అనేకంటే మేకవన్న తోడేలు చూడటానికి అందరూ మామూలుగా చాలా అమాయకుడు అనుకుంటారు. అసలు మామూలుగా ఊళ్ళోకి వచ్చి తెలుసుది అమాయకుడా లేదా అగంతకుడా అనేది. వాళ్ళిద్దరేమో జాగ్రత్తగా సంచులు నమ్మకంగా మూటలు తెచ్చిమ్మంటే ఆ ఏరిని ఏమన్నా తీసుకుంటాడులే అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ ఓఎస్డీ ఇతనేం చేస్తున్నాడు, సంచికి సీల్లెట్టిస్తాడు. ఈడేడో మన మీద నమ్మకంగా ఉంటాడు, సంచులు తెచ్చిస్తాడు, పైన పై రాళ్ళు ఏరుకుంటాడు అనుకుంటే ఈ ఓఎస్డీ గాని పెట్టి సంచి కోసి సంచులో లాగేస్తున్నారు ఇద్దరు కలిసి అని చెప్పని వార్నింగ్ బెల్గా ఓఎస్డీని పీకారు. ఈ సంచులు కోయటం ఆపకుండా చేతివాటం చూపిస్తామంటే ఖచ్చితంగా శాఖలు కూడా పీకే పరిస్థితి మాత్రం ఖాయంగా వస్తుందనేది మనకు అర్థం అవుతుంది రాజకీయాలు చూసిన వాళ్ళు.